తెలుగు రాదా? మరి ఏం చదువుతావు? ఏంటంటే బైబిల్ పుస్తకం చిన్నది, ఓకేనా? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా చదువుకో, చక్కగా జ్ఞానం వస్తుంది. నువ్వు ఎలా చదవాలి, ఎలా ఉండాలి, ఏంటి లోకంలో ఎలా బ్రతకాలి, ఎవరికి ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి నన్ను అందులో, ఓకేనా? తెలుసుకో, బాగా చదవాలి. అది సెల్ ఫోన్ చూడడం వల్ల మనకి ఏం రాదు, వస్తుందంట ఏం రాదు. నన్ను కూర్చో, పర్లేదు, కూర్చోదా అనుకో నువ్వు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మన అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, అమ్మని ఎలా ప్రేమించాలి, నాన్నని ఎలా ప్రేమించాలి, మన పిల్లల్ని ఎలా ప్రేమించాలి, అవన్నీ ఉంటాయి నన్ను. చక్కగా చదువుకో, ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేసుకో. చదువుకుంటే నీకు మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు, మంచి తెలుగు ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. మన జీవితం ఎలా ఉండిపోవాలని మనం అనుకోంగా బాగుండాలంటే ఏం కావాలి, తెలుగు కావాలి, జ్ఞానం కావాలి. అవునా? ఆ రెండు లేకపోతే మనం ఏమి చేయలేం కదా.